వచ్చేసి కార్న్ ఫ్లోర్ తీసుకొచ్చేస్తుందో కలుపుతా ఉంది. కొంచెం పోకుండా కలుపుతూనే ఉన్నానండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు సాయంకాలం చూడండి, చల్లగా ఉంది వాతావరణం ఏమో కానీ అయితే టైం వచ్చేసి దాదాపు 6 కావచ్చిందిలేండి. కానీ గాలి బాగా పెడుతుంది. చూడండి నా చున్నీ ఎలా ఎగిరిపోతా ఉందో. పైన ఉండి గాలి ఎక్కువగానే ఉంటుందండి. అన్నీ ఎక్కువనే, గాలి ఎండ వాన అన్నీ ఎక్కువనే. ఎప్పుడు వీడియోస్లలో చెప్తూనే ఉంటాను కదా. మాకెళ్ళి బాగా డబ్బులు వంచుతున్నారు. పెళ్ళి అయితే కాదు, ఎలక్షన్లు జరుగుతూ అవి ఉన్నాయి కదా, అందరూ వస్తున్నారు మాకే ఓటేయండి మాకే ఓటేయండి అనేసి. మన కాడికి అయితే ఎవరు రారులేండి, ఎందుకంటే ఇంత పైన ఉన్నాం కాబట్టి మనం కిందికి దిగాం. అవి చూసి పైన నుంచి చూస్తూ ఉంటాం. వాళ్ళు హలో అంటే హలో అంటాం, అంతే, అంత మించి ఏం లేదు. అలాగా అనేసి వాళ్ళు మన వీధికి వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా దూరం అయ్యారు, అయినా కూడా సౌండ్ వస్తూనే ఉంది. ఏమోలేండి, వాళ్ళ గురించి మనకెందుకు. కానీ ఎండల కాలం కదండి, చాలా ఎండలు ఎక్కువగా ఉంది. ఏదైనా చల్లగా తాగాలి తినాలి అనిపిస్తూ ఉంది. నేను తాగడం అంటే థమ్స్అప్ ఒక్కటే తాగుతాను, చాలా ఇష్టంగా తాగుతాను. ఎక్కువ తాగుతున్నాను అనేసి మా ఆయన మధ్య తేవడం మానేశాడు. ఎక్కువ తాగితే ఏదైనా కానీ అతి మీరి ఉండకూడదు కదా, హెల్త్కి ప్రాబ్లం వస్తుంది అనేసి తాగడం లేదు అసలు. ఇంకా చల్లగా అంటే ఇంకా ఐస్ క్రీమ్ బాగుంటుంది కదా, నాకు బాగా ఇష్టం. మా పాపకు కూడా చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే, మా పాపకు కూడా. కానీ బయటి ఐస్ క్రీమ్ అయితే ఇంకా తినమండి మేమైతే. ఇంకా చాలా తక్కువ, అది కూడా బ్రాండెడ్ అయితే ఇంకా తెచ్చుకుంటాం. కానీ ఇంకా మామూలుగా అయితే ఇంకా తీసుకోము ఐస్ క్రీమ్ని. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చేసి పెట్టాను, కానీ ఈరోజు అయితే ఇంకా వెనిలా ఐస్ డ్రై ఫ్రూట్స్తో చేద్దాం అనేసి అనుకుంటున్నాను. వెనిలా ఐస్ క్రీమ్ ఇంకా మీరు కూడా చూసేయండి, నేను ఎలా చేస్తానో కూడా చూసి మీరు కూడా చేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఐస్ క్రీమ్ చేద్దాం పదండి. ఐస్ క్రీమ్ చేస్తా మాట్లాడుకుందాం. ఐస్ క్రీమ్ తయారు చేద్దాము అనేసి అయితే ఇంకా ఇప్పుడే అంగడికి పోయి సామాన్లు తెచ్చేసానండి. ఇంకా పాలు తీసుకొచ్చాను. ఇదైతే ఇంకా మసాలా ఏమన్నా చేసుకోవడానికి లేండి, దీంట్లోకి అయితే కాదు. ఇంకా అలాగే జీడిపప్పులు బాదం పప్పులు తెచ్చాను, పాల పొడి, ఇంకా వచ్చేసి కార్న్ ఫ్లోర్ తీసుకొచ్చాను. ఇంకా ఈ పాలు వచ్చేసి పొద్దున నాకు టీ కోసము. ఇంకా ఈ జీడిపప్పులతో ఇప్పుడు మనకు పని లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాము. ఇది పక్కన పెట్టేసి ఒకసారి మనం ఏదంతా వేసుకుంటున్నామో ఆ గిన్నెను అనేది కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇంకా ఈ పాలు అనేది వేసేసుకున్నాము. పాలన్నీ గిన్నెలోకి వేసుకొని కొన్ని పాలు అనేది పక్కకు తీసేసుకున్నాము. ఈ కొన్ని పాలు ఇంకో గిన్నెలోకి వేసేసుకున్నాము. ఇంకో గిన్నెలో వేసుకున్నాం కదా, ఈ పాలు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఈ పాలు కాగేంత వరకు వెయిట్ చేద్దాము. అంతలోపల ఈ పాలలో ఇంకొన్ని వాటర్ అనేది కలిపేసుకున్నాము. కొంచెం వాటరు, ఈ వాటర్ కలిపేసుకున్న తర్వాత నాకు మిషన్లో ఏలు పడింది. ఇది ఏలు పడినప్పటి నుంచి ఇది ఏదానికి తీయడానికి కానీ రానే రాదు, ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. దెబ్బ తినింది ఒకసారి అనియో ఏమో కానీ, ఎప్పుడే కానీ ఏది పట్టుకోవడానికి ఇట్లా కిందికి అయితే రానే రాదు. మిషన్లో వన్న దగ్గర నుంచి అనేది ఏమన్నా ఇప్పడానికి కానీ ఏమన్నా చేయడానికి అయితే ఇంకా మిషన్ కుట్టేటప్పుడు కూడా అంతే. ఇంకా ఇందులో అయితే ఇంకా కార్న్ ఫ్లోర్ వేసేసుకున్నామండి. ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, అలాగే వచ్చేసి పాలపొడి. ఇవి 5 రూపాయల ప్యాకెట్స్ తెచ్చానండి నేను. ఇంకా నేను ఈ పాలపొడి అనేది ఎప్పుడు ఇంట్లో అయితే ఇంకా పెట్టుకోను, ఎప్పుడన్నా అవసరం ఉంటేనే బయట నుంచి అయితే తెచ్చుకుంటానండి. ఇంకా ఇది కార్న్ ఫ్లోర్ అయితే ఇంకా ఇంట్లోనే ఉంటుంది, ఇంకా వాడుతూనే ఉంటాను ఏదో ఒక దానికోసం అనేసి. నేనైతే ఇంకా ఇది కూడా అనేది ఇందులో వేసేసుకున్నాము.
ఇవి ఇంకొక ప్యాకెట్ కూడా వేసాను, కొంచెం తీసానండి. మా పాపకు పాలపొడి తినడం అంటే ఇష్టం అంట, నాకు కూడా తెలియదు అసలు. ఇప్పుడు అంటుంది ఒక ప్యాకెట్ వేసి ఒక ప్యాకెట్ అట్లాగనే పెట్టేసేయమ్మా అనేసి, ఇంకా నేను తక్కువ అవుతుంది అని కొంచెం తీసాను. ఈ కొంచెమే నా అనేసి అయితే మాట్లాడుతుంది మీకు వినిపించకుండా. ఈ పొడి అంతా మనకు పాలల్లో బాగా కలిసేటట్టు అనేది కలిపేసుకుందాము. నా చేతిలో తీసుకొని మా పాప చూడండి ఎలా చేస్తుందో, కలుపుతా ఉంది. కొంచెం తినడానికి అని తీసుకుంది, తినేసి మళ్ళీ అది కొంచెం ఉన్నది దాంట్లోనే వేసేసి కలుపుతా ఉంది. ఈ పాలు అనేది నేను సిమ్లో పెట్టి కాంచుతున్నానండి. ఏదైనా కానీ మనము సిమ్లో పెట్టి చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సిమ్లో పెట్టేసి పాలు అనేది కాంచుతూ ఉన్నాను. మొత్తానికైతే మా పాప ఈ రకంగా అయితే కలిపేసింది. దీన్ని అయితే ఇందులోకి అయితే షుగర్ అనేది కావాలండి. ఇంకా షుగర్ అంటే మనకు ఇంట్లో ఆల్రెడీ ఎప్పుడు ఉండనే ఉంటుంది చక్కెర అనేది. వేయకే, వేయకు, తింటున్నావు. చూడండి పాలు అయితే పొంగొచ్చేసాయి. బాగా పొంగొచ్చిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూ బాగా మరిగించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి పాలు అనేది బాగా మరగాలి. ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత సరిపోయేంత చక్కెర వేసేసుకుందాము. చక్కెర వేసుకొని కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత చూడండి మనం కలిపెట్టుకున్నాం కదా, ఇది కలిపెట్టుకునేటి ఒకసారి అనేది ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేస్తూ అనేది కలపాలి, లేకుంటే ఉండలు గట్టిపోతుంది. ఇది అనేది బాగా కలుపుకోవాలి. ఇప్పటి నుంచి అనేది మనకు గట్టి పడేంత వరకు కలుపుకుంటేనే సిమ్లో మంట పెట్టేసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇదైతే చిక్కగా అవుతూ ఉంది. చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో. ఇలా అయ్యేంత వరకు అనేది ఇంకా కొంచెం చిక్కగా కావాలి, ఇంకా కలుపుతూనే ఉండాలి. ఇంకా నేను ఉచ్చిపోకుండా కలుపుతూనే ఉన్నానండి. ఇంకా చేతులు నొప్పి వచ్చినా మనకు ఐస్ క్రీమ్ తినాలంటే ఇంకా చేసుకోవాలి కదా. ఇంకా ఇందులో అనేది చక్కెర ఉంటుంది కదండి, నేను చక్కెర వేసాను. కానీ మీరు చక్కెర ఒకసారి టేస్ట్ చేసి తక్కువ అయితే వేయండి. కానీ కొంచెం స్వీట్ అయితే దీనికి కొంచెం ఎక్కువగానే ఉండాలండి. మనం ఐస్ క్రీమ్ కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసినప్పుడు స్వీట్ అనేది తగ్గుతుంది. అందుకు కొంచెం ఎక్కువగానే అనేది స్వీట్ అనేది ఉండాలి. అప్పుడే ఎక్కువగా ఉన్నప్పుడైనా కూడా మనకు కొంచెం బాగుంటుంది. ఇంకా నేను ఇందులోకి అయితే వెనిలా ఎసెన్స్ అయితే వేయాలి. వెనిలా ఎసెన్స్ అయితే ఇంకా వేయలేదండి. వెనిలా ఎసెన్స్ అంటే ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి లేండి, కేక్ అలా చేస్తూనే ఉంటాం కాబట్టి. ఇంకా మళ్ళీ వచ్చేసారు డమ్ములు కొట్టుకుంటా ఎలక్షన్ వాళ్ళు. సరిపోతుంది. ఇప్పుడు అనేది కలిసేటట్టుగా చూడండి. ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇది చల్లారే లోపల అనేది చీకటి పడిపోయింది. ఇది అనేది ఒక మిక్సీ గిన్నెలో అనేది వేసేసుకుందామండి. మిక్సీ గిన్నె తీసేసుకొని మిక్సీ గిన్నెలో అనేది వేసేసుకున్నాము. మొత్తం అనేది మిక్సీ గిన్నెలో అనేది వేసేసాను. చల్లారితే కొంచెం గట్టి పడుతుందని చెప్పాను కదండి, గట్టిగా అయితే అయిపోయింది. చూడండి ఇంకా ఇది మూత పెట్టేసి మిక్సీ పట్టేద్దాము. ఇది మిక్సీ పట్టే ముందు అయితే నేను ఇందులో కొంచెం అనేది మీగడ అనేది వేస్తున్నానండి. కొంచెం అనేది మనము పెరుగు అయిన తర్వాత కానీ పాల మీద మీగడ తీస్తుంటాం కదండి, ఆ మీగడ అనేది 1 స్పూను లేదా ఒక 2 స్పూన్ల లాగా వేసేసుకోండి. ఇది మీగడ అనేది క్రీమ్ అనేది వేస్తారండి. క్రీమ్ అనేది మన ఇంట్లో కొందరు ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మా ఇంట్లో కూడా లేదండి, అందుకే నేను మీగడ అనేది వేసాను. ఇప్పుడు దీన్ని అనేది మిక్సీ పట్టేద్దాము. ఇది మిక్సీ అనేది పట్టేసానండి. చూడండి ఎంత క్రీమీగా అనేది వచ్చేసిందో. మనకు ఇలాగ క్రీమీగా అనేది రావాలి. ఇలా క్రీమీగా వచ్చిన దాన్ని ఒక గిన్నెలోకి అనేది తీసుకుందాము.
చూడండి ఇలాంటి ఒక గిన్నెలోకి అనేది తీసేసుకోండి. ఇలాగా గిన్నెలోకి వేసేసుకొని దీనిపైన అనేది ఇలాంటి పేపర్ ఒకటి పెట్టేసేయండి. పేపర్ పెట్టేసి తర్వాత దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇది ఒక 2-3 సార్లు అనేది మిక్సీ పట్టాలండి. 3 గంటలకు ఒకసారి అనేది మిక్సీ పట్టేయాలి. అప్పుడే ఇంకా క్రీమీగా అనేది వస్తుంది. ఇప్పుడైతే కనుక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 3 గంటల తర్వాత కానీ 4 గంటల తర్వాత కానీ కొంచెం ఐస్ క్రీమ్ తయారవుతుండగా అనేది తీసి మళ్ళీ అనేది మిక్సీ పట్టేయాలి. చూడండి ఐస్ క్రీమ్ అనేది చూసేద్దాము ఎలా అయ్యిందో. ఇది నేను ఒక 2-3 సార్లు మిక్సీ పట్టేసానండి. ఇది 4వసారి. 2 గంటలకు ఒకసారి అలాగా నేను మిక్సీ పడుతూనే ఉన్నాను. ఇదైతే కనుక 4వసారి అండి. ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాము. మిక్సీ అయితే కనుక పట్టేసాను. క్రీమీగా వచ్చేసింది చూడండి. ఇది ఇలాగనే పెట్టేద్దాము. ఇలాగనే పెట్టేసి మనము డ్రై ఫ్రూట్స్ అనేది డ్రై ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ అన్నాను కదండి, అందుకోసం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే 10 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి అయితే కనుక తీసుకొని వచ్చాను. జీడిపప్పులవి నేను మొత్తం అనేది కట్ చేశాను. కొంచెం ఎండు ద్రాక్ష కూడా కట్ చేశానండి. ఇవన్నీ అనేది మనము ఇందులో ఐస్ క్రీమ్లో అయితే కలిపేసుకున్నాము. ఐస్ క్రీమ్కి అయితే కనుక చూడండి మనం మిక్సీ అయితే పట్టేసాం కదా, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోండి. ఇంకా ఇప్పుడు నేనైతే కనుక కొంచెం ఇందులో కలర్ కోసం ఫుడ్ కలర్ కలుపుదాం అనుకుంటున్నా. ఇదైతే కనుక రెడ్ కలర్ అండి. కొంచెం పైకి ఇది చూడండి. ఇదైతే ఇంకా ఫుడ్ కలర్. ఇదైతే ఇంకా రెడ్ కలర్ అండి. ఇంకా మనం వైట్గా వేసేయాలి కదా, ఇది ఆరెంజ్ అయిపోయింది. ఇది అనేది కొంచెం వేసేద్దాము ఇలాగా. మనకు కలర్ఫుల్గా కనిపించడానికి మాత్రమే వేస్తున్నానండి, దాన్ని మించి అయితే ఇంకా ఏం లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఇవన్నీ కలిపేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకున్నాము. ఇంకా దీనిపైన అనేది మళ్ళీ ఇంకా ఇది వేసేసుకున్నాము. ఇదంతా లోపలికి పోతుందండి. డ్రై ఫ్రూట్స్ అనేది మొత్తం వేసేసుకున్నాము. చూడండి మొత్తం పప్పులన్నీ వేసేసాను. వేసిన తర్వాత నేను ఇది డైరీ మిల్క్ చాక్లెట్ అండి, ఇది కూడా వేస్తున్నాను. మనకు ఐస్ క్రీమ్ మంచిగా టేస్టీగా రావాలి కదండి. పిల్లలు ఇంట్లో చేసినారు ఏం బాగాలేదనేసి అస్సలు అనవద్దు, ఇంట్లో చేసినదే బాగుంది అనాలి. అందుకోసం అయితే కనుక నేను ఈ డైరీ మిల్క్ చాక్లెట్ కూడా వేస్తున్నాను. ఇలా పైన వేసామంటే బాగుంటుంది. చాక్లెట్ కూడా వేసిన తర్వాత దీనిపైన అనేది పేపర్ అనేది పెట్టాలండి. ఇలా పేపర్ పెట్టేసి మూత పెట్టేసి ఇంకా ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇదైతే కనుక మనము ఫ్రిడ్జ్ అది టెంపరేచర్ అనేది ఒక 5 వరకు 6 వరకు ఉంటుంది కదా ఫ్రిడ్జ్, అలాంటిది అనేది ఒక 3-4లో పెట్టేసేయాలి. ఎండలకాలం కదా, ఒక నైట్ మొత్తం అనేది ఉంచేసేసామంటే కనుక మనకు ఐస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఐస్ క్రీమ్ నైట్ మొత్తం అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇదైతే ఇంకా రెడీ అయి ఉంటుంది, చూద్దాము. బాగా చల్లగా ఉంది. అయిందే అంటే గట్టిగా ఉంది, లేదు తెలద్దా. అయింది
చూడండి ఐస్ క్రీమ్ అయితే ఇంకా మనకు రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్. డ్రై ఫ్రూట్స్ బదులు దీంట్లో చాక్లెట్ కూడా ఉంది. అన్నీ కలిపి చేసాం. తీస్తున్నా. ఇది కలర్ఫుల్ గా వస్తుంది బాగా. వావ్. ఐస్ క్రీమ్ ఇట్లా తీర్చాలి చూడు బాది కొని బా. నువ్వు చేసే ఒక్కసారికి మళ్ళా ఏంది నేను చేసే ఒక్కసారికి అంటే అవి నేను రౌండ్ రౌండ్ చేసిస్తా. రావట్లే గంటలోంచి బయట. ఓకే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తా. బాగానే బాగా నువ్వు అంటున్నావు. చల్లగా ఉంది. అదే కదా చల్లగంటే మనకు నిజంగానే బాగుంది ఫ్రెండ్స్. మా ఆయన ఊరికి ఇప్పుడు అట్లా మాట్లాడుతూనే ఉండాలండి. చున్నీ చూడుకోవాలంటే నిజమే బాగా తీసుకురా. ఎంత బాగా ఉన్నది దాదా కావాలంటే బాగా తిని చెప్తారు. రావన్నట రాయ ఉంటే మొహం దానారా చాక్లెట్ పెడతారా అంతా. ఏం తినిపోతున్నావు? బాగోదు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఐస్ క్రీమ్ బాగా ఎండలు దుమ్ము లేపుతున్నా. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చింది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.